కొత్త మోసాలకు తెరతీశారు క్రిమినల్స్. కేర్ఫుల్ గా ఉండాలంటున్న పోలీసులు. కొత్త మోస విధానం 30 నిమిషాల్లో మీ జీవితాన్ని అప్పుల్లోకి నెట్టేస్తుంది. ఇది సాధారణ ఫోన్ స్కామ్ కాదు, ఇది మరింత ప్రమాదకరం. వాళ్ళు మీ డబ్బు, పాస్వర్డ్, ఓటీపీ అడగరు. వారు కోరేది మీ మంచితనం మాత్రమే. ఇటీవల మాల్స్, మెట్రో స్టేషన్, మార్కెట్, పబ్లిక్ ప్రదేశాల్లో ఒక కొత్త మోసం జరుగుతుంది. సాధారణంగా బాగా డ్రెస్ వేసుకున్న మిడిల్ ఏజ్ వారు కానీ లేదా వృద్ధులు ఇలా అంటుంటారు, నా ఫోన్ ఎలా వాడాలో తెలీదు, పెన్షన్ చెక్ చేయాలి, తప్పుగా బటన్ నొక్కాను, ఒక్కసారి చూసి చెప్తారా అని నెమ్మదిగా మీతో మాట కలుపుతారు. మీరు సహాయం చేస్తారని ఆశించి ఫోన్ మీ చేతిలో ఇస్తారు. అసలు ప్రమాదం ఇక్కడ మొదలవుతుంది. ఆ ఫోన్ అప్పటికే వీడియో కాల్లో ఉంటుంది, లేదా ఫోన్ రికార్డింగ్ ఆన్లో ఉంటుంది, లేదా ఫేస్ రికగ్నిషన్ అనుమతులు ఇచ్చి ఉంటుంది. అంటే ఎవరో మిమ్మల్ని చూస్తుంటారు, మీరు మాత్రం సహాయం చేస్తున్నారని అనుకుంటారు. ఇది ఏఏ బయోమెట్రిక్ ఐడెంటిటీ స్కామ్. వారు దొంగలిచ్చేది మీ ఫోన్ పట్టుకుంటే ఫింగర్ ప్రింట్, మీరు మాట్లాడితే వాయిస్, మీరు స్క్రీన్ వైపు చూస్తే ఫేస్ డేటా. ఈ మూడు కలిస్తే మీ డిజిటల్ క్లోన్ తయారు చేయవచ్చు. తర్వాత ఏమవుతుంది, మీ పేరుతో ఆన్లైన్ లోన్స్, క్రెడిట్ ఫైనాన్స్, క్యాష్ లోన్స్, ఫేస్ అండ్ వాయిస్ వెరిఫికేషన్ ఆటోమేటిక్గా పాస్ అవుతుంది. 30 నిమిషాల్లో మీ పేరుతో లక్షల కోట్ల అప్పులు తీసుకుంటారు. మీ డబ్బు పోదు, కానీ మీరు అప్పుల్లో మునిగిపోతారు. తప్పక గుర్తుంచుకోండి, ఈ 3 పాటించండి. నెంబర్ 1, పరిచయం లేని వ్యక్తి ఫోన్ ఎప్పుడు చేతిలో తీసుకోకండి. నెంబర్ 2, తెలియని వీడియో కాల్స్ ఉంటే వెంటనే కట్ చేయండి. నెంబర్ 3, కెమెరా ముందు మాట్లాడమంటే అస్సలు మాట్లాడకండి. చివరిగా పోలీసు వారి హెచ్చరిక, నేను తెలివైన వాడిని, నాకు ఏమీ జరగదు అనే నమ్మకాన్ని మోసగాళ్ళు వాడుకుంటారు. మీ కుటుంబ సభ్యులు, పెద్దలు, పిల్లలకి తప్పకుండా చెప్పండి. ఒకరికి చెప్పడం అంటే మరొకరిని కాపాడటం.